మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు యుధిష్ఠిర వారు కూడా తన తమ్ముళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్తారు. అక్కడికెళ్ళి చూస్తే ఒక సరోవరం. దాని ఒడ్డున 4 శవాలు. అవి ఎవరివో కాదు, తన సోదరులవి. కృంగి కృషించిపోతారు. ఈయన నీళ్లు తాగే సమయంలో అదే ధ్వని వస్తుంది. సరే, ఈయనెవరో యజమాని అంటున్నాడు కదా, ఈయన దగ్గర అనుమతి తీసుకొనే నీళ్లు తాగుదాంలే అని సరే అని చెబుతారు. అప్పుడు ఆయన ముందు ఒక యక్షుడు వస్తాడు. నేను అడిగిన ప్రశ్నలకు నీవు సమాధానం చెబితే నీకు నీళ్లు తాగడానికి అనుమతే కాదు, నీ సోదరులలో ఒకరిని నేను బ్రతికిస్తాను అని చెబుతారు. సరే అంటారు యుధిష్ఠిరుల వారు. దాని తర్వాత యక్షుడు ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. ఈ భూమి కంటే పెద్దదైనది ఏమిటి? మన తల్లి. ఏది గాలి కంటే వేగంగా పయనిస్తుంది? మన ఆలోచన. సరే మరి ఎవ్వరు ఎప్పటికీ మంచి స్నేహితుల్లాగా ఉంటారు? మంచి వ్యక్తులు. అన్నిటికంటే మంచి ధనం ఏంటి? మన జ్ఞానం. అన్నిటికంటే మంచి లాభం మన ఆరోగ్యం. సరే మరి ఏ వ్యాధిని ఎప్పటికీ మనం నిర్మూలించలేము, అలాగే దాన్ని మనం ఎప్పటికీ మార్చలేము. అది అత్యాశ. సరే, ఒక మనిషికి శత్రువు ఏంటి? అది మన ఆశ అని చెబుతారు. దాంతో ఆ యక్షుడు మహిమరచిపోతాడు. సరే, ఏ సోదరుణ్ణి బ్రతికించాలో చెప్పు అని అడగగా నకులుడు అని చెబుతారు యుధిష్ఠిరుల వారు. ఎందుకు అని అడగగా, మా తండ్రి పాండురాజుకి 2 భార్యలు, మాద్రీదేవి, కుంతీదేవి. అయితే ఇప్పుడు కుంతీమాతకు నేను, అర్జునుడు, భీముడు. ఒకవేళ నేను అర్జునుడినో భీముడినో ఎన్నుకుంటే మాద్రీమాతకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అందుకు నేను నకులుణ్ణి ఎన్నుకుంటాను అని చెప్పగా ఆ యక్షుడు యమధర్మరాజులాగా మారి 4 బ్రతికిస్తారు. దాని తర్వాత నేను మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాను అని వీరిని ఆశీర్వదిస్తారు. దాని తర్వాత వీరి 12 ఏళ్ళ వనవాసం అయిపోతుంది. ఇప్పుడు 13 ఏళ్ళు కదా, 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం ఎక్కడ చేయాలి? విరాట రాజ్యంలో అని నిర్ణయించుకుంటారు. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.